వెల్కమ్ టు అగ్మాక్స్. మనందరం ఇష్టంగా తినే చాక్లెట్ ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? రోజు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఈ చాక్లెట్ కోకో అనే ప్లాంట్ నుంచి సేకరించే చిన్న గింజలే చివరికి ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ అయ్యి మనకు రుచికరమైన చాక్లెట్గా మారతాయి. ఇప్పుడు కోకో మొక్క మొదలు నుంచి చాక్లెట్ తయారీ వరకు మొత్తం ప్రాసెస్ను సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కోకో చాక్లెట్ 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న చోట్ల, అంటే వేడి తేమగల వాతావరణం ఎక్కువగా ఉండే ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆసియా ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. ఇండియాలో అయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో కోకో సాగు పెద్ద ఎత్తున జరుగుతుంది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలు, పశ్చిమ కనుమలు మరియు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు కోకో చెట్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి గాలికి సున్నితంగా ఉండటం వల్ల రైతులు కొబ్బరి, అరటి, అరికా నట్ తోటల్లో నీడ ఎక్కువగా ఉండే చోట్ల ఈ కోకోను ఇంటర్ క్రాప్గా కూడా పెంచుతున్నారు. ఈ మొక్కలను సాధారణంగా నర్సరీలో విత్తనాలు వేసి పెంచి ఆ తర్వాత మొక్కల నుంచి తెచ్చి మెయిన్ ఫీల్డ్లో పెంచుతారు. మొక్క మొదటి 2 సంవత్సరాల్లో చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న పూలు ఇస్తుంది. ఇవి ఇతర చెట్లలాగా కొమ్మల మీద కాదు, నేరుగా కాండం మీదే పూస్తాయి. ఇది కోకో చెట్టు యొక్క ప్రత్యేకత. ఈ చిన్న పూలే క్రమంగా పెద్దగా మారి కోకో ప్యాడ్స్గా తయారవుతాయి. కోకో చెట్టు మీద వచ్చే పండు ఒక ప్రత్యేకమైన ఆకారంలో పొడవుగా గట్టిగా ఉంటుంది. దీన్ని కోకో ప్యాడ్ అని అంటారు. దీని లోపలే చాక్లెట్ తయారీకి ఉపయోగించే గింజలుంటాయి. గింజలను బయటకు తీశాక మిగిలిన ప్యాడ్ను ఆవులకు మేతగా ఉపయోగిస్తారు. అయితే ఒక ప్యాడ్ పూర్తిగా ఎదగడానికి సాధారణంగా 5 నుంచి 6 నెలలు పడుతుంది. ఈ పాట్స్ బయట నుంచి చూడడానికి లోపల గింజలు ఎలా ఉన్నాయో అసలు కనిపించవు. ఒకే చెట్టులో ఒకేసారి పచ్చి ప్యాడ్లు పచ్చగా అప్పుడే మారుతున్నవి. పూర్తిగా పండిన ప్యాడ్లు ఇలా 3 స్టేజీలు కూడా కనిపిస్తాయి. ప్యాడ్ రంగు పసుపు, నారింజ లేదా ఎరుపు షేడ్లోకి మారితే అది పండిందని రైతులు సులభంగా గుర్తిస్తారు. ప్యాడ్ కోసే పని చాలా జాగ్రత్తగా చేయాలి. చేత్తో కోయడానికి అవి పైభాగంలో ఉండడం వల్ల కత్తిని తప్పక ఉపయోగించాలి. కత్తితో ఎక్కువ సార్లు కోయడం వల్ల లోపల ఉన్న గింజలు దెబ్బతింటాయి. దాంతో ఫర్మెంటేషన్ మరియు ఫ్లేవర్ చెడిపోతాయి. కనుక వీటిని జాగ్రత్తగా కోయాలి. ఇక ప్యాడ్ను కోసి తెరిచిన తర్వాత లోపల కనిపించే కోకో గింజలు వైట్ పల్స్తో, అంటే తెల్లటి గుజ్జుతో కప్పబడి ఉంటాయి. ఈ తెల్లటి గుజ్జును మంచి ఫ్రాగ్రెన్స్ మరియు కొంచెం స్వీట్ టేస్ట్ కూడా ఉంటుంది. అందుకే కొంతమంది రైతులు ఈ పల్స్ను తాజాగా తీసి తింటారు కూడా. కానీ అసలు చాక్లెట్ టేస్ట్ ఇప్పుడే రాదు. కోకో గింజలను ఫర్మెంట్ చేసి, అంటే పులియబెట్టిన తర్వాత బాగా డ్రై చేయాలి. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ చాలా ముఖ్యమైన స్టెప్. ఈ ప్రక్రియలో గింజల్లోని సహజ రుచి మారి చాక్లెట్కు కావాల్సిన రుచి మరియు ఫ్లేవర్ తయారవుతాయి. అయితే ఫర్మెంట్ చేసే విధానం ప్రాంతానుసారం మారుతుంది. కానీ ఎక్కువగా చెక్క పెట్టెల్లో లేదా తాటి ఆకులతో కప్పిన గంపల్లో చేస్తారు. గింజలను దూరంగా ఉంచి పైనుంచి ఆకులు కప్పి ఉంచుతారు. ఈ ప్రాసెస్ జరిగే టైంలో గింజలకు వేడి పెరుగుతుంది. మొదటి రోజు 40 డిగ్రీల సెల్సియస్ ఉంటే 4వ రోజు 50 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి పెరుగుతుంది. ఈ వేడి వల్ల గింజల లోపలి రంగు తెల్లటి నుంచి గోధుమగా మారుతుంది. ఫర్మెంటేషన్ 5 నుంచి 7 రోజులు జరిగి పూర్తవుతుంది. ఈ సమయంలో తీపి గుజ్జు కరిగిపోతుంది. గింజలు చేదు, తీపి రుచితో సహజమైన చాక్లెట్ వాసనకు మారుతాయి. ఇప్పుడు ఫర్మెంట్ అయిన గింజలను మళ్ళీ 7 నుంచి 10 రోజులు ఎండలో ఆరబెడతారు. ఎండలో బాగా ఆరితేనే సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఎండలో ఆరబెట్టినప్పుడు కోకో బీన్స్ పై రాత్రి చినుకులు పడనివ్వకూడదు. అలా పడినప్పుడు అయితే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఎండబెట్టాక గింజలు గట్టిగా పొడిగా అవుతాయి. ఇవే వరల్డ్ మార్కెట్లో ఎక్కువగా అమ్మే కోకో బీన్స్. ఇప్పుడు కోకో బీన్స్ ఫ్యాక్టరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్టరీకి వచ్చిన గింజలను మొదట క్లీన్ చేస్తారు. డస్ట్ స్టోన్స్, డ్రై పీసెస్ లాంటివన్నీ రిమూవ్ చేస్తారు. తర్వాత ఈ గింజలను హాట్ రోస్టింగ్ మెషిన్లో రోస్ట్ చేస్తారు. ఒకవేళ ఇంట్లో చిన్న క్వాంటిటీస్లో రోస్టింగ్ చేసుకోవాలంటే ప్యాన్ మీదనే చేసుకోవచ్చు.
రోస్టింగ్ వల్ల చాక్లెట్ స్మెల్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. బయట ఉన్న స్కిన్ క్రిస్పీగా మారుతుంది. ఎక్కువ రోస్టింగ్ చేస్తే డీప్ స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. అదే తక్కువ రోస్టింగ్ చేస్తే స్మూత్ మైల్డ్ రుచి వస్తుంది. రోస్టింగ్ పూర్తయిన తర్వాత కోకో గింజలను విన్నోవింగ్ మిషన్లో వేస్తారు. ఈ మిషన్ గింజలను బ్రేక్ చేసి బయట ఉన్న స్కిన్ను పూర్తిగా సపరేట్ చేస్తుంది. ఇలా బయట స్కిన్ తీసిన తర్వాత లోపల ఉన్న కోకో బీన్స్ మాత్రమే మిగులుతాయి. ఈ నిప్స్ను గ్రైండర్లో గ్రైండ్ చేస్తే అవి స్లోగా పేస్ట్ లాగా మారుతాయి. ఈ పేస్ట్ను చాక్లెట్ లిక్కర్ అంటారు. ఈ లిక్కర్లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కోకో సాలిడ్స్, ఇవి చాక్లెట్కు రంగు రుచి ఇస్తాయి. మరియు కోకో బటర్, ఇది చాక్లెట్ను గట్టిగా స్మూత్గా ఉంచే న్యాచురల్ ఫ్యాట్. ఈ స్టేజ్లోనే చాక్లెట్ తయారీలో ఉపయోగించే బేసిక్ మెటీరియల్ రెడీ అవుతుంది. ఈ స్టేజ్ నుంచే ఏ రకం చాక్లెట్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు. డార్క్ చాక్లెట్ చేయాలంటే కోకో సాలిడ్స్, కోకో బటర్ మరియు చక్కెరను మిక్స్ చేస్తారు. మిల్క్ చాక్లెట్ కోసం ఈ మిక్స్లో పాల పొడి కూడా కలుపుతారు. అందుకే దానికి స్మూత్ మైల్డ్ టేస్ట్ వస్తుంది. వైట్ చాక్లెట్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఇందులో కోకో సాలిడ్స్ ఉండవు. కోకో బటర్, పాలపొడి, చక్కెర మాత్రమే మిక్స్ చేసి తయారు చేస్తారు. ఇలా ప్రతి చాక్లెట్ రకం దాని ఇంగ్రీడియంట్స్ మీద ఆధారపడి స్పెషల్ టేస్ట్, కలర్, టెక్స్చర్ పొందుతుంది. ఇలా తయారైన మిక్చర్ని కోచింగ్ మిషన్లో వేసి గంటల తరబడి కలియబెడతారు. కొన్ని పెద్ద కంపెనీలు ఈ కోచింగ్ను 24 గంటలు, 48 గంటలు, 72 గంటల వరకు కూడా చేస్తాయి. ఇలా ఎక్కువసేపు కాంచింగ్ చేయడం వల్ల చాక్లెట్ చాలా స్మూత్గా మారుతుంది. నాలుక మీద వెంటనే కరిగిపోయే టెక్స్చర్ అనేది వస్తుంది. అలాగే చేదు వాసనలు తగ్గి మంచి స్మెల్ అండ్ టేస్ట్ ఏర్పడుతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని టెంపరింగ్ చేస్తారు. అంటే హీట్ కూల్ను కరెక్ట్గా కంట్రోల్ చేసి చాక్లెట్ని, కోకో బటర్ క్రిస్టల్స్ను స్టేబుల్ చేయడమే. టెంపరింగ్ పర్ఫెక్ట్గా చేస్తే చాక్లెట్ బార్ మెరిసేలా అందంగా ఉంటుంది. చేతిలో కరగదు, విరిస్తే స్నాప్ అనే చక్కటి శబ్దం వస్తుంది. ఇవి అయ్యాక మిశ్రమాన్ని మౌల్డింగ్ స్టేజ్కు తీసుకెళ్తారు. అంటే చాక్లెట్ లిక్విడ్ని చిన్న బార్లు, పెద్ద బార్లు, రౌండ్ షేప్స్, కార్టూన్ షేప్స్ వంటి వివిధ మోల్డ్స్లో పోస్తారు. చల్లబడిన తర్వాత అది గట్టిపడుతుంది. ఇప్పుడు ఫైనల్ చాక్లెట్ బార్ రెడీ. దీన్ని ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకున్న తర్వాత ఎవరైనా చాక్లెట్ బిజినెస్ చేయాలి అనుకుంటే స్మాల్ యూనిట్ పెట్టుబడి అయితే 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అయితే, కొంచెం హై స్టాండర్డ్ సెటప్కి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. హై సీడ్ మెయింటైన్ చేస్తూ టేస్ట్ కంటిన్యూ చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది.